హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఐ లాస్ట్ మై మనీ. ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను నా మనీ లాస్ అయ్యాను. అది ఎలా అని చెప్పేసి మీకు కూడా చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీకు కూడా ఒక అవేర్‌నెస్ ఉంటది గదా! ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఏదైనా తీసుకోవాలనుకున్నా గానీ, మీకు కూడా ఐడియా ఉంటది. ఎలాంటి పేజెస్‌ని నమ్మాలి, ఎలాంటి పేజెస్‌ని నమ్మొద్దు అని జెప్పేసి. సో, రీసెంట్‌గానే మా సెకండ్ యానివర్సరీ అయింది. అప్పుడు మా హస్బెండ్‌కి నేనొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని జెప్పేసి నేను ఒక పేజ్‌ని జూసాను. గిఫ్టింగ్ స్మైల్స్ అని ఒక పేజ్. ఇన్‌స్టా పేజ్. 15,000 ఫాలోవర్స్ ఉండే యాక్చువల్‌గా ఆ పేజ్‌కి. సో, మంచి పేజ్, ట్రస్టబుల్ పేజ్ అనుకున్నాను. ఒక మినియేచర్ 3డీ ఫ్రేమ్ ఇప్పుడు బాగా ట్రెండ్‌లో ఉన్నవి గదా! గిఫ్ట్స్. సో, నేను ఆ గిఫ్ట్ తీసుకుందాము. మంచిగా ఫ్యామిలీ పిక్స్ అందరివి ఉంటాయి గదా! అని జెప్పేసి, ఆ గిఫ్ట్ తీసుకుందామని నేను కాంటాక్ట్ అయ్యాను వాళ్ళని. వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు నేను మెసేజ్ చేసిందంటే వెంటనే మంచిగా ఆన్సర్ చేసిండ్రు. మంచిగా ఆన్సర్ చేసి యాహ్! ష్యూర్ మ్యామ్ కంపల్సరీగా ఇస్తాం. నాకు 3 డేస్‌లో గిఫ్ట్ కావాలి అని జెప్పేసి నేను అడిగాను. అడిగితే యాహ్! కంపల్సరీగా ఇస్తాము. 24థ్ రోజు మీకు పంపిస్తాము గిఫ్ట్ అది ఇది అని జెప్పేసి చెప్పిండ్రు. సో, మంచిగా నేను నమ్మి మనీ పే చేశా. 1300 రూపీస్. మనీ పే చేసి నేను 21 రోజు పే చేశా మాక్సిమం మేబీ. 21 రోజు వరకి నేను మనీ సెండ్ చేసే వరకి వాళ్ళు మంచిగా రిప్లై ఇచ్చిర్రు నాకు. ప్రతి మెసేజ్‌కి ఆన్సర్ చేయడము, మంచిగా రెస్పెక్టబుల్‌గా మాట్లాడడము అన్నీ చేసిర్రు. వన్స్ నేను మనీ సెండ్ చేశాక జస్ట్ థాంక్ యూ సో మచ్ ఫర్ కన్ఫర్మేటింగ్ యువర్ ఆర్డర్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి ఇక మళ్ళీ అసలు రిప్లై ఇవ్వలేదు వాళ్ళు. ఎలాంటి మెసేజ్ పెట్టలే. నాకు డౌటొచ్చింది. ఒక 3 డేస్‌కి అసలేంటి అప్పుడేమో కంటిన్యూగా నేను మెసేజ్ చేయడం, రిప్లై ఇవ్వడం అన్నీ చేసిర్రు గదా! ఇప్పుడేంటి రిప్లై ఇస్తలేరు అని జెప్పేసి నేను మెసేజ్ చేస్తూనే ఉన్నాను. చే ఈవెన్ కాల్ గూడా చేసా. వాళ్ళ కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇన్‌స్టా నుండి ఆడియో కాల్ చేసినా, వీడియో కాల్ చేసినా నో రెస్పాండ్. సో, నేను అయాన్ష్ అకౌంట్ నుంచి నేను మెసేజ్ పెట్టాను. అయాన్ష్ అకౌంట్ నుంచి నేను అన్‌నోన్ నంబర్ అంటే వాళ్ళకి కాంటాక్ట్ లేకుండా మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. రెస్పాండ్ అయ్యి మాట్లాడినంక నేను అడిగాను. రీసెంట్‌గా నేను మా ఫ్రెండ్ గిఫ్ట్ తీసుకుంది. మీరు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అంటే, డీటెయిల్స్ పంపియండి అని అడిగిండ్రు. సో, నేను మళ్ళీ స్క్రీన్ షాట్ అవన్నీ డీటెయిల్స్ సెండ్ చేశా. సెండ్ చేస్తే లెట్ మీ చెక్ అని చెప్పేసి ఒక సింపుల్ మెసేజ్ పెట్టింది. సింపుల్ మెసేజ్ పెట్టి మళ్ళీ సేమ్ నా అకౌంట్ నుంచి మళ్ళీ ఎలా చేసిందో అలాగే మెసేజ్‌కి రిప్లై ఇవ్వడం లేదు. ఏం చేయలేదు. కాంటాక్ట్ కూడా కాల్ చేస్తే కూడా రెస్పాండ్ కాలేదు. నాకు ఇగ భయమేసింది యాక్చువల్‌గా. అప్పటి వరకు నేను మా హస్బెండ్‌కి చెప్పలేదు. సర్ప్రైజ్ గిఫ్ట్స్ అనుకున్నా గదా! దెన్ మా హస్బెండ్‌కి చెప్తే మా హస్బెండ్ గూడా మెసేజ్ చేసి సేమ్ ఇట్లనే లెట్ మీ చెక్ అని చెప్పడము. మళ్ళీ ఏం రిప్లై ఇవ్వకపోవడం జరిగింది. సో, నేను ఇట్లా ఒక మెసేజ్ పెట్టా. మళ్ళీ నా అకౌంట్ నుంచే పెట్టినా. నేను చూపిస్తాను మీకు. నా అకౌంట్ నుంచి పెట్టినా ఏమని పెట్టినా అంటే, మీరు రెస్పాండ్ కావట్లేదు గదా! రెస్పాండ్ అవ్వకపోతే నేను మా ఫ్రెండ్స్ అందరితో మెసేజ్ చేపించి మిమ్మల్ని రిపోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పా. చెప్తే చూడండి యాక్చువల్‌గా నేను మనీ సెండ్ చేసింది కూడా చూపిస్తా. యాహ్! ఇదిగోండి స్కానర్ పంపించింది. నేను చెప్పిన సెకండ్ యానివర్సరీ డీటెయిల్స్ అన్నీ పంపించి స్కానర్ పంపించింది. పంపిస్తే సో, నేను మనీ సెండ్ చేశా. 1300 రూపీస్. 1300 సెండ్ చేశా. సెండ్ చేస్తే థాంక్ యూ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఆర్డర్. అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ సూన్ అని చెప్పేసి చెప్పింది. అసలు వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు గదా! సో, నాకు డౌటొచ్చింది. డౌటొచ్చి మళ్ళీ నేను 21 రోజు మెసేజ్ పెట్టా. యాక్చువల్‌గా నేను కన్ఫర్మేషన్ చేసింది 18కి సారీ. 18కి నేను కన్ఫర్మేషన్ చేసి నేను మనీ సెండ్ చేశా. 21 రోజు నేను మెసేజ్ పెట్టా. నో రిప్లై. 22 రోజు కూడా మెసేజ్ పెట్టా. నో రిప్లై. 22 రోజు నేను మెసేజ్ పెట్టా. ఇఫ్ యూ ఆర్ నాట్ రిప్లయింగ్ మీ ఐ విల్ సెండ్ మెసేజ్ ఆన్ యువర్ ఎవ్రీ పోస్ట్ విత్ మై ఫ్రెండ్స్ అని చెప్పేసి పెడితే, అచ్చా! అని చెప్పేసి రిప్లై ఇచ్చింది. సో, మా హస్బెండ్ గూడా అట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ నంబర్ నుంచి మెసేజ్ పెడితే సేమ్ అదే రిపీటెడ్. లెట్ మీ చెక్ అని చెప్పేసి చెప్పేయడము, ఆఫ్ చేయడము. ఏం రెస్పాండ్ కాకపోయేది. యాక్టివ్‌గా ఉంటారు ఇన్‌స్టాలో. బట్ రిప్లై ఇవ్వరు. సో, ఇట్లాంటి ఫేక్ పేజెస్ చాలా ఉంటాయి. మీరు నమ్మకండి, మోసపోకండి. నేను ఆ పేజ్ గురించి గూడా మీకు ఇక్కడ ఫోన్‌లో ఏమంటారు చూపిస్తా. వీడియో క్లిప్ పెడతా వాళ్ళ పేజ్‌ని. ఎంత ఏమంటారు 15,000 ఫాలోవర్స్ ఉన్నారు. అంతమంది ఫాలోవర్స్ ఎలా ఉన్నారో నాకస్సలు అర్థం గాలేదు. ఇంత ఫేక్ పేజ్ 56 పోస్ట్‌లే ఉన్నాయి. కాకపోతే చూడండి 15,000 ఉండే నాకు 14,000 అయినాయి ఇప్పుడు. నేను బ్యాక్ కెమెరాతో కూడా నేను ఒక వీడియో పెడతాను.
ఈ వీడియో చూసి నేను తీసుకుందాం అని చెప్పేసి मैं इस అనుకున్నా. बात का कि 2 पैसे में जा ఆ వీడియోని కూడా నేను मुझे పోస్ట్ सुकून చేస్తాను. है, चाहे कम हो। ఇన్ని ఇట్లా గిఫ్ట్స్ ఉన్నాయి ఈ పేజ్. డోంట్ ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్ పేజెస్ అయ్యే. సో, గిఫ్టింగ్ స్మైల్స్ అనే పేజ్ ఇది. ఈ పేజ్ నుంచి ఆర్డర్ చేశా. బట్ వాళ్ళు చీట్ చేసిర్రు నన్ను. సో, నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ గురించి చెప్పడం అని గాదు. మీకొక అవేర్‌నెస్ ఉంటదని జెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. ఎందుకంటే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పేజెస్ ఉంటున్నాయి గదా! క్లాత్ స్టోర్ అని, జ్యువెల్లరీ అని డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ పిల్లలకి సంబంధించిన పేజెస్. చాలా పేజెస్ ఉంటున్నాయి గదా! చాలా మంది ఇట్లా కొంటా ఉంటారు. సో, చాలా ఫేక్ పేజెస్ కూడా ఉంటాయి. ఏదైనా తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఫాలోవర్స్‌ని జూడండి. ఫాలోవర్స్‌ని చూడడం గాకుండా రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసి కింద డీటెయిల్స్ కనుక్కున్నాకనే మీరు మనీ సెండ్ జేయండి. క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటే ఇంకా చాలా బెటర్. ఆఫ్‌లైన్ తీసుకుంటే ఇంకా బెటర్. ఎవరు మోసపోకుండా ఉంటారు ఆఫ్‌లైన్ అయితే. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటేనైతే ఒకవేళ ఇన్‌స్టాలోనే తీసుకోవాలి అనంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే తీసుకుంటారు. మీకు చాలా నమ్మకం ఆ పేజ్ మంచి ట్రస్టబుల్ పేజ్ అంటే అప్పుడు మీరు నమ్మండి. సో, డోంట్ లాస్ యువర్ మనీ. ఫేక్ పేజెస్‌ని నమ్మి మోసపోకండి మనీ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.